2026లో ఒక ఫ్రెషర్‌కి సాఫ్ట్‌వేర్ జాబ్ రావడం ఎందుకింత డిఫికల్ట్ అయిపోయింది? బీటెక్ ఉంది, డిగ్రీ ఉంది, ల్యాప్‌టాప్ ఉంది, రెజ్యూమ్ కూడా ఉంది. లింక్డ్ఇన్‌లో ఓపెన్ టు వర్క్ కూడా పెట్టారు. కానీ జాబ్ ఆఫర్ మాత్రం ఓపెన్ టు నెవర్. యాక్చువల్‌గా ఫ్రెషర్స్‌కి జాబ్ రాకపోవడానికి ఒకటే రీజన్ ఉంది అని చెప్పలేం. కాంపిటీషన్ ఉంది, స్కిల్ మిస్ మ్యాచ్ ఉంది, ఏఐ ఇంపాక్ట్ కూడా ఉంది, ఎక్స్పీరియన్స్ ఎక్స్పెక్టేషన్ ఉంది. అండ్ కొంతమంది ఫ్రెషర్స్ కి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే జాబ్ కావాలి, కానీ జాబ్ కోసం ప్రిపేర్ అవడం మాత్రం ఇష్టం ఉండదు. అలానే దొంగతనం చేస్తావా? సో ఈ వీడియోలో 2026లో ఫ్రెషర్స్ కి సాఫ్ట్వేర్ జాబ్స్ ఎందుకు డిఫికల్ట్ అయ్యాయి, యాక్చువల్ ప్రాబ్లం ఏంటి, ఫ్రెషర్ గా మనం ఏం చేయాలి అనే టాపిక్ ని క్లియర్ గా మాట్లాడుకుందాం. మీరు ఫస్ట్ మన ఛానల్ ని విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం, డిగ్రీ కంప్లీట్ అయింది కాబట్టి జాబ్ రావాలి, ఈ మైండ్ సెట్. కాలేజీలో ఫస్ట్ ఇయర్ బ్రో మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవాలి, సెకండ్ ఇయర్ బ్రో ప్లేస్మెంట్స్ కి ప్రిపేర్ అవ్వాలి, థర్డ్ ఇయర్ బ్రో నెక్స్ట్ సెమిస్టర్ నుంచి మనం సీరియస్ గా స్టార్ట్ చేద్దాం, ఫోర్త్ ఇయర్ బ్రో ప్లేస్మెంట్ నోటిఫికేషన్ వచ్చిందా, ప్లేస్మెంట్ నోటిఫికేషన్ వచ్చాక సడన్ గా లైఫ్ లో రియలైజేషన్ వస్తుంది, అరే కోడింగ్ కూడా ఉంటుందా. టెక్నికల్ స్కిల్స్ అంటే ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్ ఇలాంటివి చెప్తారు మన వాళ్ళు. ప్రాబ్లం డిగ్రీలో కాదు. డిగ్రీ డెఫినెట్ గా ఇంపార్టెంట్, బట్ డిగ్రీ అనేది జస్ట్ ఎంట్రీ పాయింట్. కంపెనీకి నువ్వు బీటెక్ చేసావా, ఎంటెక్ చేసావా, డిగ్రీ చేసావా, ఎంసీఏ చేసావా అనే దానికంటే నువ్వు యాక్చువల్ గా ఏం చేయగలవు అనే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీకి రియాక్ట్ డెవలపర్ కావాలి. నీ రెజ్యూమ్ లో జావా, పైథాన్, రియాక్ట్, నోడ్, ఏడబ్ల్యూఎస్, డోకర్, క్యూబర్నెటిస్, ఏఐ, మిషన్ లెర్నింగ్, బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ అన్ని పెట్టేశావు. ఇప్పుడు ఇంటర్వ్యూవర్ ఓకే రియాక్ట్ లో ఒక ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయి. మన వాళ్ళు యాక్చువల్ గా రియాక్ట్ యూట్యూబ్ లో చూసాను. దట్ ఈస్ ద ప్రాబ్లం. రెజ్యూమ్ లో టెక్నాలజీ లిస్ట్ ఉంది, బట్ స్కిల్ ప్రాక్టికల్ గా ఉండదు. ఇంకో మేజర్ ప్రాబ్లం, ఎవ్రీథింగ్ నేర్చుకోవాలని కన్ఫ్యూజన్. ఫ్రెషర్స్ యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, బెస్ట్ స్కిల్స్ ఫర్ 2026 అని సెర్చ్ చేస్తారు. వీడియో 1 లెర్న్ ఏఐ, వీడియో 2 లెర్న్ క్లౌడ్, వీడియో 3 లెర్న్ సైబర్ సెక్యూరిటీ, వీడియో 4 లెర్న్ ఫుల్ స్టాక్, వీడియో 5 లెర్న్ డేటా సైన్స్, వీడియో 6 లెర్న్ బ్లాక్ చైన్. ఆఫ్టర్ వాచింగ్ 6 వీడియోస్ ఫ్రెషర్స్ లెర్న్ నథింగ్. ఇప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత నేను ఏం నేర్చుకోవాలరా అని డౌట్ రావచ్చు. సింపుల్, వన్ డైరెక్షన్ చూస్ చేసుకో. డెవలప్మెంట్ ఇంట్రెస్టా, ఫ్రంట్ ఎండ్ ఆర్ బ్యాక్ ఎండ్ నుంచి స్టార్ట్ చేయి. టెస్టింగ్ ఇంట్రెస్టా, మాన్యువల్ టెస్టింగ్ బేసిక్స్, ఏపీఐ టెస్టింగ్, ఆటోమేషన్. క్లౌడ్ ఇంట్రెస్టా, వన్ క్లౌడ్ ప్లాట్ఫామ్ చూస్ చేసుకో. ఫండమెంటల్స్ ని స్ట్రాంగ్ చేసుకో. డేటా ఇంట్రెస్టా, ఎస్క్యూఎల్, పైథాన్, ఎనలిటిక్ బేసిక్స్. ఎవ్రీథింగ్ సైమిల్టేనియస్ గా నేర్చుకుంటే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, మాస్టర్ ఆఫ్ నన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. పర్లేదు సార్, వదిలేండి. బేసిక్గా నా జాతకమే అంతండి, మనకు నచ్చింది ఉండదు. నువ్వు ఒక కంపెనీకి 15 టెక్నాలజీస్ కొంచెం తెలుసు అని చెప్పడం కంటే 2-3 రిలివెంట్ స్కిల్స్ స్ట్రాంగ్ గా వచ్చు అని ప్రూవ్ చేయడం చాలా బెటర్. నెక్స్ట్ ప్రాబ్లం, ప్రాజెక్ట్స్. రెజ్యూమ్ లో ప్రాజెక్ట్ సెక్షన్ చూస్తే ఈ కామర్స్ వెబ్సైట్, బ్యాంకింగ్ అప్లికేషన్, ఎంప్లాయ్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఏ బేస్డ్ రికమెండేషన్ సిస్టమ్, సూపర్. ఇవన్నీ చూసి ఇంటర్వ్యూ ప్రాజెక్ట్ నువ్వు బిల్డ్ చేసావా, నువ్వేమంటావు? ఎస్ సార్. యూట్యూబ్ లో ఒక ప్రాజెక్ట్ చూసి ఎగ్జాక్ట్ గా కాపీ పేస్ట్ చేసి ప్రాజెక్ట్ నేమ్ మార్చి మై ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ అంటే గిట్ హబ్ లో అప్లోడ్ చేయడం కాదు. ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తే వై డిడ్ యూ బిల్డ్ ఇట్, వాట్ ప్రాబ్లమ్ డస్ ఇట్ సాల్వ్, వాట్ టెక్నాలజీస్ డిడ్ యూ యూజ్, వై డిడ్ యూ చూస్ దెమ్. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎక్స్పెన్స్ ట్రాకర్ బిల్డ్ చేసినా పర్లేదు, బట్ అది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. డేటా ఎలా స్టోర్ చేసావు, ఏపీఐ ఎలా క్రియేట్ చేసావు, అథెంటికేషన్ ఎలా హ్యాండిల్ చేసావు, డిప్లాయ్మెంట్ ఎలా చేసావు. యాప్ సింపుల్ అయిన ప్రాబ్లం లేదు, బట్ నువ్వేం బిల్డ్ చేసావో దాని గురించి నీకు క్లారిటీ ఉండాలి. ఇప్పుడు 2026లో అస్సలు ఇగ్నోర్ చేయలేని టాపిక్ ఏఐ వల్ల జాబ్స్ అన్ని పోతున్నాయని చెప్పడం చాలా రాంగ్. కానీ ఏఐ వల్ల వర్క్ చేసే వే అనేది డెఫినెట్ గా చేంజ్ అయింది. బిఫోర్ ఒక డెవలపర్ ఒక టాస్క్ కి చాలా అవర్స్ స్పెండ్ చేసేవాడు, బట్ ఇప్పుడు ఏ టూల్స్ యూజ్ చేసి బాయిలర్ ప్లేట్ కోడ్ జనరేట్ చేయొచ్చు, డీబగింగ్ లో హెల్ప్ తీసుకోవచ్చు, డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయొచ్చు, మీ ఐడియాస్ ని బ్రెయిన్ స్టార్మ్ చేయొచ్చు. సో కంపెనీస్ కూడా ఇవే ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. నువ్వు ఏ టూల్స్ ని రెస్పాన్సిబుల్ గా యూజ్ చేసి ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేయగలవా. బట్ ఇక్కడ ఒక కామెడీ ఉంది. ఫ్రెషర్ ఏ అయితే కోడ్ జనరేట్ చేశాడు, ఇక్కడ ఇంటర్వ్యూయర్ వై డిడ్ యూ యూజ్ దిస్ అప్రోచ్ అని అడిగాడు. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని మా నాన్న ఎప్పుడూ చెప్పాడు సార్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, సార్ చాట్ జీపీ సజెస్టెడ్ దిస్ అని చెప్తాం. ఓకే ఒకసారి కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయి అంటే 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 ఫ్రెషర్, సార్ చాట్ జీపీటీకి ఫోన్ చేయొచ్చా. ఏఐని బ్లైండ్ గా యూజ్ చేయకండి, ఏఐని అసిస్టెంట్ లాగా మాత్రమే యూజ్ చేయండి, రీప్లేస్మెంట్ బ్రెయిన్ లాగా కాదు. కోడ్ జనరేట్ చేసిన ఆ కోడ్ ని మీరు అర్థం చేసుకోవాలి, చెక్ చేయాలి, టెస్ట్ చేయాలి,
మోడిఫై చేయగలగాలి. నెక్స్ట్ బిగ్ ప్రాబ్లం రెజ్యూమ్. ఫ్రెషర్స్ రెజ్యూమ్ చూస్తే సమ్ టైమ్స్ 1 పేజ్ రెజ్యూమ్, బట్ కంటెంట్ చూస్తే నాసా మిషన్ డాక్యుమెంట్. ఆబ్జెక్టివ్, కెరీర్ ఆబ్జెక్టివ్, ప్రొఫెషనల్ ఆబ్జెక్టివ్, ఫ్యూచర్ ఆబ్జెక్టివ్, లైఫ్ ఆబ్జెక్టివ్. బ్రో ఫస్ట్ జాబ్ ఆబ్జెక్టివ్ చెప్పు. అండ్ సమ్ రెజ్యూమ్స్ లో 20 స్కిల్స్, 15 సర్టిఫికేట్స్, 10 వర్క్షాప్స్, 5 లాంగ్వేజెస్. బట్ రిక్రూటర్ కి 10 సెకండ్స్ లో ఈ క్యాండిడేట్ యాక్చువల్ గా ఏం చేయగలడు అనే క్లారిటీ రావాలి. రెజ్యూమ్ షుడ్ నాట్ సే ఐ నో జావా, ఇట్ షుడ్ షో ఐ యూజ్డ్ జావా టు బిల్డ్ దిస్. ఇన్స్టెడ్ ఆఫ్ గుడ్ కమ్యూనికేషన్ skills, write like this: presented a project to a team of X members. Your resume should be short, relevant, proof based. Another funny thing, certificates. Freshers కి సర్టిఫికేట్స్ అంటే పోకెమాన్ కార్డ్స్ లాగా కలెక్ట్ చేస్తారు. బ్రో ఎన్ని సర్టిఫికేట్స్? 42. స్కిల్స్ 2. సర్టిఫికేట్ యూస్ఫుల్, బట్ సర్టిఫికేట్ అలోన్ జాబ్ గ్యారంటీ కాదు. బట్ యూ కెన్ హ్యావ్ AWS సర్టిఫికేట్, జావా సర్టిఫికేట్, పైథాన్ సర్టిఫికేట్, AI సర్టిఫికేట్, క్లౌడ్. బట్ ఇంటర్వ్యూలో ప్రాక్టికల్ క్వశ్చన్ వచ్చినప్పుడు బ్లాంక్ స్క్రీన్. సర్టిఫికేట్స్ ప్రూఫ్ దట్ యూ కంప్లీటెడ్ సంథింగ్, బట్ ప్రాజెక్ట్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ప్రూవ్ దట్ యూ కెన్ యాక్చువల్లీ యూజ్ ఇట్. సో సర్టిఫికేట్స్ కలెక్ట్ చేయడం కాదు, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ యాసెంట్ కాదు, అమెరికన్ యాసెంట్ లో మాట్లాడాల్సిన అవసరం లేదు. సింపుల్ ఇంగ్లీష్ లో క్లియర్ గా అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలు. కమ్యూనికేషన్ అంటే వాట్ యు నో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం. డైలీ 10 minutes ప్రాక్టీస్ చేయండి. మిర్రర్ ముందు మాట్లాడండి. మీ ఫోన్ కెమెరా ఆన్ చేసుకుని మాట్లాడండి. మీ ప్రాజెక్ట్ ని ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈవెన్ ఇఫ్ గ్రామర్ మిస్టేక్స్ ఉన్నా ప్రాబ్లం లేదు. క్లారిటీ ఫస్ట్, కాన్ఫిడెన్స్ నెక్స్ట్. ఇంకో ప్రాబ్లం జాబ్ అప్లికేషన్. ఫ్రెషర్ అన్న జాబ్స్ లేవు, అసలు నువ్వు ఎన్ని జాబ్స్ అప్లై చేసావంటే 3. బ్రో జాబ్ సెర్చ్ అంటే స్విగ్గీ ఆర్డర్ కాదు. ఆర్డర్ ప్లేస్, అవుట్ ఫర్ డెలివరీ, డెలివర్. జాబ్ సర్చింగ్ లో రిజెక్షన్స్ అనేవి చాలా నార్మల్. 100 అప్లికేషన్స్ కూడా రెస్పాన్స్ రాకపోవచ్చు. బట్ అప్లికేషన్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి. రెజ్యూమ్ ని రోల్ కి తగ్గట్టు కస్టమైజ్ చేయాలి. లింక్డ్ఇన్ యూజ్ చేయాలి. ప్రతి కంపెనీ కెరియర్ పేజెస్ చెక్ చేయాలి. రిఫరల్స్ కూడా ట్రై చేయాలి. మీ కనెక్షన్స్ ని బిల్డ్ చేసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కన్సిస్టెంట్ గా అప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, అన్న ఇవన్నీ అర్థమయ్యాయి, మరి ఇప్పుడు నేనేం చేయాలి? సింపుల్ రోడ్ మ్యాప్ చెప్తా. స్టెప్ 1 కెరియర్ పాత్ ని చూజ్ చేసుకో. డెవలపరా, టెస్టరా, క్లౌడా, డేటానా? ఫస్ట్ క్లారిటీ. స్టెప్ 2 కోర్ ఫండమెంటల్స్ ని స్ట్రాంగ్ చేయి. డెవలప్మెంట్ అయితే ప్రోగ్రామింగ్ బేసిక్స్, టెస్టింగ్ అయితే టెస్టింగ్ ఫండమెంటల్స్, డేటా అయితే SQL, క్లౌడ్ అయితే నెట్వర్కింగ్, లైనెక్స్, క్లౌడ్ బేసిక్స్. స్టెప్ 3 1 or 2 రియల్ ప్రాజెక్ట్స్ ని బిల్డ్ చేయి. కాపీ పేస్ట్ కాదు, యువర్ ఓన్ ప్రాజెక్ట్. స్టెప్ 4 GitHub ని మెయింటైన్ చేయి. కోడ్ క్లీన్ గా ఉండాలి. రిడీమ్ ఫైల్ ఉండాలి. ఆ రిడీమ్ ఫైల్ లో ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. స్టెప్ 5 రెజ్యూమ్ ని బాగా ఇంప్రూవ్ చేయి. 1 పేజ్, రిలివెంట్ స్కిల్స్, రియల్ ప్రాజెక్ట్స్, అచీవ్మెంట్స్. స్టెప్ 6 ఇంటర్వ్యూస్ కి ప్రాక్టీస్ చేయి. టెక్నికల్ క్వశ్చన్స్, ప్రాజెక్ట్ క్వశ్చన్స్, HR క్వశ్చన్స్, సెల్ఫ్ ఇంట్రడక్షన్. స్టెప్ 7 ప్రతిరోజు డైలీ ప్రతి మార్నింగ్ అప్లై చేయి. కొత్త జాబ్స్ కి అప్లై చేస్తూనే ఉండు, బట్ ర్యాండమ్ గా 100 అప్లికేషన్స్ పంపడం కాదు. రిలివెంట్ జాబ్స్ కి అప్లై చేయి. అండ్ రిజెక్షన్ వచ్చినా పర్సనల్ గా మాత్రం తీసుకోకు. అండ్ ఫైనల్లీ ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తా. ఫ్రెషర్స్ కి జాబ్స్ లేవని కాదు, కాంపిటీషన్ డెఫినెట్ గా ఉంది. కంపెనీస్ ఎక్స్పెక్టేషన్ చేంజ్ అయ్యాయి, టెక్నాలజీ చేంజ్ అయ్యింది, వచ్చింది, బట్ ఆపర్చునిటీ స్టిల్ ఉంది. ప్రాబ్లం ఏంటి అంటే మనం ప్రిపేర్ అయ్యే స్పీడ్ కన్నా మార్కెట్ చేంజ్ అయ్యే స్పీడ్ కొంచెం ఎక్కువగా ఉంది. సో మార్కెట్ ని బ్లేమ్ చేయడం కాదు, మన స్కిల్స్ ని అప్డేట్ చేసుకోవాలి. బీటెక్ చేసా, డిగ్రీ చేసా, సర్టిఫికేట్ ఉంది అని చెప్పడం కన్నా నేను ఇది బిల్డ్ చేయగలను అని ప్రూవ్ చేయాలి. బికాస్ ఫైనల్లీ కంపెనీస్ కి నీ మార్క్ షీట్ కన్నా నీ క్యాపబిలిటీ ఇంపార్టెంట్. సో మీరు ఫ్రెషర్ అయితే ఇప్పుడు ఒక పేపర్ తీసుకోండి. ఆ పేపర్ మీద ఇలా రాయండి: వాట్ కెన్ ఐ యాక్చువల్లీ డూ, వాట్ డిడ్ ఐ స్టడీ, హౌ మెనీ సర్టిఫికేట్స్ డూ ఐ హ్యావ్. సో ఇప్పుడు వీటన్నిటికీ ఆన్సర్స్ రాయండి. బట్ వాట్ కెన్ ఐ యాక్చువల్లీ బిల్డ్ ఆన్సర్ వీక్ గా ఉంటే డోంట్ వరీ, దట్ యాక్చువల్లీ గుడ్ న్యూస్. బికాస్ ఇప్పుడు నీకు ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలో తెలిసింది. అండ్ రిమెంబర్, జాబ్ కోసం వెయిట్ చేయకు, జాబ్ కి రెడీ అవ్వు. బికాస్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను ఫ్రెషర్ ని అని చెప్పకుండా గివ్ మీ ఏ ఛాన్స్, ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్ అనే చెప్పే లెవెల్ కి ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఇఫ్ యూర్ ఫ్రెషర్ వాచింగ్ దిస్, కమెంట్ లో రెడీ అని పెట్టండి. నెక్స్ట్ వీడియోలో 2026 లో ఫ్రెషర్స్ సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎగ్జాక్ట్ గా ఏం స్కిల్స్ నేర్చుకోవాలి అనే కంప్లీట్ రోడ్ మ్యాప్ స్టెప్ బై స్టెప్ చెప్తా. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎస్పెషల్లీ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్ కి సబ్స్క్రైబ్ టు మహేష్ టెక్ ట్యూబ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఇప్పుడేంటి ఎక్కువ తొలిపెట్టు కొట్టు కొండండి కొట్టు నా పాట వేసుకుని పాట అయిపోయి లోపల 3 నెలల్లో చదవాల్సింది 3 రోజుల్లో చదివి స్టాపర్లు అయిపోదాం అనుకుంటున్నారా? వెళ్ళిపోండి.